వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో గౌరవ మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనమండలి సభ్యులు, గౌరవ ఇతర ప్రజాప్రతినిధులు అందరం కూడా ఈరోజు విజయనగరం జిల్లాలో రైతులు పడుతున్న ఇబ్బందులు, రైతులు పడుతున్న అవస్థలు, ఈ జిల్లాలో వ్యవసాయం ఆధారిత ప్రాంతమైనటువంటి ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఇవాళ రైతుల తాలూకా పరిస్థితి చాలా దీనావస్థలో ఉంది. అతి ప్రధానమైన ఏదైతే పంటల వరి నాట్లు వస్తే ఈ ప్రభుత్వం ఎరువును అందించాల్సిన యూరియాని కనీసం రైతులకు అందే పరిస్థితి లేకపోవడం వలన ఇవాళ అందరం కలిసి జిల్లా యంత్రాంగానికి పెద్ద జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి వారికి ఒక మెమరాండం సమర్పించడం అయింది. జిల్లా రైతాంగం యూరియాని అందించండి, యూరియా లేక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ప్రైవేట్ మార్కెట్ డీలర్స్ వచ్చి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు, అదే కాకుండా అదనంగా కాకుండా ఇక యూరియా కావాలనుకుంటే ఒక డిఏపి బస్తా కొనండి, లేదా ఇతరత్ర పురుగుల మందులు కొనండి, లేదా వేపపిండి కొనండి, లేదు ఇవేవి కాకపోతే అదనంగా డబ్బులు ఇవ్వండి అని చెప్పే పరిస్థితి ఉండి పూర్తిగా అధికార యంత్రాంగం పట్టుకోల్పోయి ఒక భయభ్రాంతులు లేకుండా రైతాంగాన్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు కనబడతా ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే జిల్లాకు రావాల్సిన అలాట్మెంట్ ఏదైతే ఉందో ఇవాళ మేము పూర్తిగా అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఉన్నాం. ఎందుకు యూరియాకు ఇబ్బంది వచ్చింది? మనం గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా ఒక రైతు భరోసా కేంద్రం నుంచి ఇవాళ మీరు ఏదైతే చెప్తున్న రైతు సేవా కేంద్రంలో యూరియా బస్తాలు ఇచ్చేవాళ్ళవి, ఎరువులు ఇచ్చేవాళ్ళవి, లేదు పురుగుల మందులు ఇచ్చేవాళ్ళవి, ఈరోజు ఏ కార్యక్రమాలు లేకుండా కేవలం అవి దీనావస్థలు పడున్నాయి అని అంటే ఎక్కడా కూడా సమాధానం లేదు. మాకున్న సమాచారం మేరకు ఒక జూలై నెలలో ఈ రాష్ట్రానికి రావాల్సిన 130,000 మెట్రిక్ టన్నులు కేంద్ర ప్రభుత్వం ఏదైతే అలాట్ చేయాలో అది పూర్తిగా సగభాగం మాత్రం అలాట్ చేసింది. ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంది. ఇవాళ ఉన్న కూటమి ప్రభుత్వం, అక్కడ చూస్తే బీజేపీలో కేంద్రంలో ఉంది ఎన్డీఏ ప్రభుత్వం. ఇవాళ పక్కనే మన శివారు జిల్లాలో చూస్తే కేంద్ర మంత్రి ఉన్నారు, ఇవాళ ఈ జిల్లాలో కేంద్ర మంత్రులు 2 ఉన్నారు. ఓ పక్క అందరూ కూడా కూటమి ప్రభుత్వం ఉండి కూడా ఏదైతే ఈ రైతాంగానికి రావాల్సిన ఈ రాష్ట్రంలో అలాట్మెంట్ కానీ దాని దశలో ఈ జిల్లాకు రావాల్సిన అలాట్మెంట్ తగ్గిపోవడం వల్ల ఇవాళ రైతుల్లో విపరీతమైన డిమాండ్ పెరిగింది. అధికారులు ఏ మాట చెప్పినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు వేరు. ఇవాళ రైతుకి ఎక్కడైనా గతంలో వెళ్తే రైతు సేవా కేంద్రం, రైతు భరోసా కేంద్రానికి వెళ్తే రైతుకి ఆ రోజు వచ్చి ఎరువు బస్తా ఇచ్చేవారు. ఇవాళ అక్కడ రైతు సేవా కేంద్రాలు అన్నీ కూడా వెలవలు పోతూ ఉన్నాయి, గొడవలు వెలవలు పోతూ ఉన్నాయి. అక్కడ విలేజ్ అసిస్టెంట్ అడిగితే వారి దగ్గర ఏ సమాధానం లేదు. ఇవాళ ఎక్కడైనా వెళ్తే సొసైటీలకు ఇస్తున్నారు. నేను కలెక్టర్ గారి యంత్రాంగం దృష్టి కూడా తీసుకొచ్చాను. ఇవాళ కొత్తగా అక్కడ ఒక నానుడు వచ్చింది, మేము కొత్తగా ఎన్నిక కాబడ్డాం, ఏదో నామినేట్ కాబడ్డాం, సొసైటీల్లో వారు వచ్చి 100 డేస్ 2 డేస్ 100 బస్తాలు తీసుకొని పోతున్నారు. వారు ఎక్కడ పోతున్నారో తెలియదు, ఏమవుతున్నాయో తెలియదు. గ్రామాల్లో రైతుకు మాత్రం అందే పరిస్థితి లేదు. వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తే అక్కడ బ్లాక్ మార్కెట్లో వాళ్ళు అమ్ముతున్నారు. ఇవాళ ప్రాథమిక పరపతి సహకార సంఘాలు, పిఎస్సిస్లు రైతులకు సేవ చేసే విధంగా ఉండాలి తప్ప అది వ్యాపార సంస్థలుగా మారకూడదు. ఇలాంటి పరిస్థితులు ఈ జిల్లాలో ఇవాళ ఉన్నాయి. ఇవాళ ఇది పక్కన పెడితే ఒక పక్క రైతుల పక్క నుంచి ఎరువులు దొరక ఇబ్బంది పడతా ఉంటే ఇవాళ ఈ ప్రభుత్వం రైతును ఆదుకోవాల్సిన ప్రభుత్వం గత 5 సంవత్సరాల కాలంగా ఏదైతే రైతు భరోసా ఉందో 13,750 రూపాయలని ఎప్పుడు కూడా ప్రతి నెల ప్రతి సంవత్సరం కూడా వేసి రైతులకు ఏ సమయంలో అవసరమో వాళ్ళు పెట్టుబడి కింద చూపించేవాళ్ళు. ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. గత సంవత్సరం 20,000 రూపాయలు ₹1 కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం ఏర్పడి కూటమి ప్రభుత్వం. ఈ సంవత్సరం అరకొరగా నేను 5,000 రూపాయలు మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసింది. మిగతా 15,000 రూపాయలకి టైం లైన్ ఇవ్వలేదు, ఒక షెడ్యూల్ ఇవ్వలేదు. రైతులకి గతంలో రైతులకి పంట రుణాలు 0 వడ్డీతో ఉండేవి, రైతులు రివ్యూ చేసేవాళ్ళు.
రివ్యూ చేసి అన్ని బ్యాంకర్స్తో మాట్లాడి రైతులకు విరిగా రుణాలు ఇప్పించేవాళ్ళు. ఇటు కేంద్ర సహకార బ్యాంకు ద్వారా కానీ, లేదు ప్రైవేట్ బ్యాంకుల ద్వారా కానీ, రైతులకు ఎస్బీఐల ద్వారా కానీ, అన్ని బ్యాంక్స్ ద్వారా రైతులకి విరిగా పెట్టుబడి ఉండేది. ఇవాళ రైతులకు ఎక్కడ సున్నా వడ్డీ లేదు. ఇవాళ రైతులకు మళ్ళీ వడ్డీ కట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ రైతు అనివార్య కార్యాలు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఓ పక్క వర్షాభావ పరిస్థితులు, ఇక పక్క రిజర్వాయర్లు చూస్తూ ఉంటే ఏదో ఆడంబరంగా వెళ్ళి ప్రారంభోత్సవం చేశారు. ఇవాళ తోటపల్లి గురించి చెప్తే పెద్ద పెద్ద మాటలు చెప్పారు ప్రజాప్రతినిధులు. ఇవాళ తోటపల్లి నీరు విడుదల చేసి సుమారు 40 రోజులు అవుతా ఉంది. ఇవాళ రాజాం ప్రాంతం దాటి కిందకి రాలే. ఇవాళ ఎక్కడా కూడా నీరు రాలే. ఏమంటే మేము వచ్చి కాలువలు బాగు చేసాం అని ఫోటోలు తీసుకున్నారు. ఇవాళ నీరు ఎక్కడా లేదు. ఏ పత్రికా సోదరులుగా చెప్తా ఉన్నాను, ఎలాంటి ఏ రైతుకైనా ఎక్కడైనా సాగునీరు అందుతుందో చూడండి. ఇవాళ రిజర్వాయర్లని వెలవలిపోతున్నాయి వర్షాలు లేక. ఉన్న రిజర్వాయర్లో నీరు అందించే కార్యక్రమం లేదు. ఇవాళ ఇక్కడ చూసుకుంటే మా గడిగడ్డ రిజర్వాయర్లో నీరు లేక ఆ రైతాంగం అంతా కూడా ఇవాళ వెలవలిపోతా ఉన్నారు. ఈ పక్క తాటిపూడి రిజర్వాయర్ నీరు రిలీజ్ చేశారు. ఎక్కడ కూడా పూర్తిగా సకాలంలో నీరు ఇచ్చలేని పరిస్థితి, రైతులు ఆందోళనలో ఉన్నారు. ఇవాళ తోటపల్లిలో చూసుకుంటే కావాల్సినంత నీరు ఉంది. గతంలో మేమేం చేసేవాళ్ళం అంటే రివ్యూ చేసుకునే వాళ్ళవి, రివ్యూ చేసి చెరువులన్నీ కూడా నింపే పరిస్థితి చేసేవాళ్ళు. ఇవాళ కనీసం సకాలంలో అవకాశం ఉన్నప్పటికి కూడా ఎవరు కూడా మానిటరింగ్ చేయక, అధికారులకు సరైన సూచనలు ఇవ్వక ఇవాళ ఎక్కడా కూడా నీరు వృధాగా పోయే పరిస్థితి తప్ప ఎక్కడా కూడా కాలువల్లో నీరు రాక చెరువులు నీరు నిండలేని పరిస్థితి ఉంది. ఇది ఇవాళ ఈ జిల్లాలో పరిస్థితి. ఒక పక్క రైతు సేవా కేంద్రాలు ఉండేవాళ్ళు, ఎక్కడికక్కడ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఉండేవారు. వాళ్ళు అక్కడ సకాలంగా రైతులకి ఏవేవి కావాలో ఆ టైంకి అందించే కార్యక్రమం చేశారు. ఇవాళ ఆ కార్యక్రమం లేదు. ఇవాళ ఎక్కడికైనా ఒకవేళ పొరపాటు విఎస్ ద్వారా వస్తే, ఇందాక చెప్పారు గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు, ఓ పక్క డీ ఫార్మ్ పట్టాలు కానీ, లేదా ఆర్ఓఎఫ్ఆర్ ఉన్నాయి, ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి కూడా ఆర్ఓఎఫ్ఆర్ కింద పట్టాలు ఇచ్చాం. వాళ్ళకి వాళ్ళు యూరియా ఇవ్వలేని పరిస్థితి. ఏమంటే ఆర్ఓఎఫ్ఆర్ కానీ డీ పట్టాలు కానీ మాకు ఎక్కడా కూడా ఆదేశాలు లేవని చెప్తున్నారు. డీ పట్టా వాళ్ళు రైతులు కాదా? వాళ్ళు ఎలా బతుకుతారు? ఆ రోజు ప్రభుత్వం కేవలం వాళ్ళ డీ పట్టాదారులు, వాళ్ళ భూమి లేని వాళ్ళకి భూమి ఇచ్చి మీరు బతకండి అని చెప్పి వాళ్ళ ప్రభుత్వాలు సహాయం చేస్తే వేలాది ఎకరాలు, లక్షలాది ఎకరాలు ఆనాడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మొన్నటి జగన్మోహన్ రెడ్డి వరకు వేలాది పట్టాలు ఇచ్చాం. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు గిరిజనులకు ఇచ్చాం. హరిజన గిరిజనుల బడుగు వర్గాలందరికీ కూడా డీ పట్టా భూములు ఇచ్చాం. ఇవాళ డీ పట్టా భూములకి ఇచ్చే పరిస్థితి లేదు. ఇది ఇవాళ ప్రభుత్వంలో ఇవాళ జరుగుతున్న పరిస్థితి. ఇవాళ ఒక పక్క విద్యుత్ పక్క చూసుకుంటే సుమారుగా కంటిన్యూగా 9 hours ఇవ్వాలి పవర్. ఇవాళ ఎక్కడ కూడా విపరీతమైన పవర్ కట్ ఇచ్చేస్తారు. ఒక పక్క ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే రీప్లేస్ చేసే పరిస్థితి లేదు. ఏమైనా అధికారులు ఎలక్ట్రికల్ అధికారులు అడుగుతూ ఉంటే మా దగ్గర అక్కడ స్టాక్ లేదండి, ఇన్నంటి పెట్టామని అని చెప్తున్నారు. ఇవాళ రైతులకు అదును అయిపోతే తర్వాత మనం చేసిన వాళ్ళకి ఉపయోగం ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం వల్ల, ఈ కూటమి ప్రభుత్వం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చారు. ఓ పక్క గిట్టుబాటు ధర లేక, ఓ పక్క పండించిన పంట కొనే నాదులు లేక, ఇవాళ పక్క అన్ని రకాలుగా రైతాంగం ఇబ్బంది పడతా ఉంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇవాళ ప్రభుత్వం ప్రాథమికంగా ఇవాళ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. ఇవాళ ఎక్కడా కూడా యూరియా అందుబాటులో రావట్లేదు. తక్షణమే మీరు రాష్ట్రానికి తెలియజేయండి. రాష్ట్ర అధికారులకి, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు తెలియజేసి కేంద్రంతో మాట్లాడి తక్షణమే మనకు రావాల్సిన అలాట్మెంట్ ఇమ్మీడియట్గా తెప్పించండి. వచ్చిన అలాట్మెంట్ని సక్రమంగా రైతులకు అందే విధంగా సక్రమైన చర్యలు చేయండి. రైతుల్లో ఆందోళనతో ఉన్నారు, రైతులకు భరోసా కల్పించండి అని చెప్తా ఉన్నాం. ఇవాళ ఎక్కడా కూడా రైతులకి కేవలం ఒక రైతు భరోసా ఇవ్వడానికి ఒక పెద్ద హంగామాలు చేశారు. ఎక్కడా కూడా రైతులు పాల్గొలేదు. కారణం రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. రైతుకు భరోసా లేదు. పంట పండుతుందో లేదో భయం, పెట్టుబడి పెడితే ఏమైపోతుందన్న భయం, ఒకవేళ పండిన పంట కొంటాడో లేదని భయం. ఇవాళ ఇన్ని భయాల మధ్య రైతాంగం ఉంది. గతంలో 5 సంవత్సరాల ప్రభుత్వంలో అవాళ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేసాం. రైతుల కోసం రైతులకు సున్నా వడ్డీ ఇచ్చాం, రైతులకు విరిగా సమయానికి పెట్టుబడి ఇచ్చాం, రైతులకు సకాలంగా ఎరువులు అందించాం, రైతులకు సకాలంగా పనిముట్లు అందించాం, రైతులకు సకాలంగా పెట్టుబడి నిధి పెట్టాం, రైతులకు ఇన్సూరెన్స్ నిధులు ఇచ్చాం, అన్ని పంటలకు ఇన్సూరెన్స్ చేసాం. రైతు ఎవరికైనా అకాలంగా ఏదైనా వర్షం పడినా, అకాలంగా గాలులు ఇచ్చినా, తుఫాన్లు వచ్చినా రైతు ఆందోళన చెందకుండా గుండె మీద చేసుకొని ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పే పరిస్థితి. ఇవాళ పూర్తిగా ఇన్సూరెన్స్లు తీస్తారు. ఏమంటే ఇన్సూరెన్స్ మీరే కట్టుకోండి అని చెప్తారు. రైతులను ఎవరు అవేర్నెస్ చేసే పరిస్థితి లేదు. రైతులకి ఇన్సూరెన్స్ కట్టుకొని తెచ్చుకునే పరిస్థితి లేదు. ఇవాళ ఏదైనా అకాలమైన వర్షం పడిన తుఫాన్ వస్తే రైతు ఏమైపోతాడనే పరిస్థితి.
ఈ ప్రభుత్వం ఆదుకోవాల్సిన ప్రభుత్వం వల్ల ఈ ప్రభుత్వం భరోసా లేదు. ఇది పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వంగా తయారైంది. ఏదైతే మేము చెప్పామో ఆనాడు ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వానికి కానీ ఈ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రధానమైన వాళ్ళకి కానీ రైతుల పట్ల కానీ వ్యవసాయం పట్ల కానీ వాళ్ళకి ఎప్పుడు ఏనాడు కూడా ఆలోచన లేదు. వాళ్ళు కేవలం కూడా భూములు అంటే ఖాళీ భూములు అయితే ఎంతసేపు కూడా ఎవరికైనా అమ్ముకుందామా, రియల్ ఎస్టేట్ వరకు అమ్ముకుందామా, రియల్ ఎస్టేట్లకు ఇద్దామా, ₹99 ఎకరాల భూములు ఇద్దామా అని కేవలం ఏదో పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి మోసపు మాటలతో భూములు అమ్ముకునే ప్రయత్నమే తప్ప రైతును బాగు చేద్దామనే పరిస్థితి లేదు. ఇవాళ ఉమ్మడి విజయనగరం జిల్లాలో తీసుకుంటే సుమారు 2,60,000 మందికి మేము రైతు భరోసా ఇచ్చాం. నిన్న 2,25,000 మందికి ఇచ్చారు. అంటే సుమారుగా ఒక్క విజయనగరం జిల్లాలో కొత్తగా ఏర్పడిన విజయనగరం జిల్లాలోనే 30,000 నుంచి 25,000 మందికి షార్ట్ వచ్చింది. ఎందుకు చేస్తుంటే అధికారుల దగ్గర సమాచారం లేదు. ఇంకా ఇచ్చిన వాళ్ళకి ఎంతమంది పడ్డాయో లేదో ఇంకా 4-5 రోజులు పోతే కానీ తెలియదు. ఈ రాష్ట్రంలో సుమారు 7 లక్షల మంది తగ్గించారు. 7 లక్షల మంది రైతాంగం తగ్గిపోయారు. ఎందుకు తగ్గిపోయారంటే వారి దగ్గర సమాధానం లేదు, అధికారుల దగ్గర సమాధానం లేదు. మాకేం తెలియదు సార్, మేము డేటా అప్లోడ్ చేసాం, ఎవరికి పడిందో మాకు ఫిగర్స్ మాత్రం వచ్చాయని చెప్తారు. ఈ జిల్లాలో గత ఫైనాన్స్ ఇయర్కి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి సుమారుగా 25,000 నుంచి 30,000 చిలక 30 మంది రైతులు తగ్గిపోయారు. ఉమ్మడి విజయనగరం జిల్లా కాదు, ఓన్లీ విజయనగరం జిల్లా. ఉమ్మడి విజయనగరం జిల్లాతో 15,000 సుమారుగా 40,000 మంది చిల్లర తగ్గిపోయారు. ఈ రైతాంగం అంతా నష్టపోయారు. ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ మీ ద్వారా ఇవాళ ఈ ప్రభుత్వం మీ ద్వారా వైఎస్ఆర్ పార్టీ ఒకే విషయం తెలియదు. రైతుల పక్షాన రైతుల పక్క ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. రైతులకు ఏ రకమైన ఇబ్బంది కలిగినా వారి పక్కన ఒత్తిడి తీసుకొస్తాం. రైతాంగం కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవ్వరు కూడా ఈ జిల్లాలో కేవలం రైతులు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎక్కడ కూడా సాగునీరు వచ్చే పరిస్థితి లేదు. ఒక్క రిజర్వాయర్లో కూడా నీరు ఉండే పరిస్థితి ఉన్నా దాన్ని సక్రమంగా వాడుకునే పరిస్థితి లేదు. కొన్ని రిజర్వాయర్లో నీరు లేదు, ఉన్న రిజర్వాయర్లో సక్రమంగా వాడుకునే పరిస్థితి లేదు. ఓ పక్క వర్షాలు లేవు. చూడండి ఇవాళ వేసవి కాలాల్లాగా ఉన్నాయి ఇవాళ పరిస్థితులు. కాబట్టి ఇవన్నీ కూడా రైతాంగం దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు రైతులకు అండగా ఉంటుంది, రైతుల పక్షాన ఉంటాం. తప్పకుండా రైతుల తాలూకు సమస్యలను ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం దగ్గర తెలియజేసి రైతులకు అండగా ఉంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.